పూర్వం దుర్వాస మహర్షి తన భార్య అయిన కదలితో కలిసి ఒక పర్ణశాలలో నివసిస్తూ ఉండేవారు. చిన్నతనం నుండే దుర్వాస మహర్షికి చాలా కోపం ఎక్కువ. అందువల్ల అతని భార్య కదలి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపానికి గురి కాకుండా చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఒకరోజు సాయం సంధ్యా సమయంలో దుర్వాస మహర్షి అలసటతో తన పర్ణశాల బయటికి వచ్చి ఒక అరుగు మీద నడుం వాల్చారు. వెంటనే గాఢ నిద్రలోకి వెళ్లిపోయారు. ఆయన అర్ధాంగి అయిన కదలి తను నిద్రలేస్తాడని చాలాసేపు వేచి చూసింది. సాయం సంధ్యా వేళ దాటిపోతుందన్న భయంతో తనని నిద్రలేపడం తన కర్తవ్యంగా భావించి ఆదమర్చి నిద్రపోతున్న దుర్వాస మహర్షిని తట్టి నిద్రలేపుతుంది. నిద్రాభంగం అయినందున పరమ కోపిష్టి అయిన దుర్వాస మహర్షి పట్టలేనంత కోపంతో కళ్ళు తెరిచి కదలిని కోపంగా చూశారు. ఆయన నేత్రాల నుండి వెలువడిన అగ్నిజ్వాలలకు కదలి భస్మమైపోయింది. ముందు వెనుక ఆలోచించకుండా కోప్పడ్డం వల్ల జరిగిన అనర్థానికి దుర్వాస మహర్షి ఎంతో పశ్చాత్తాపపడ్డారు. చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయారు. అయితే కొన్ని రోజుల తర్వాత దుర్వాస మహర్షి మామగారు తన కూతుర్ని చూసేందుకు ఆశ్రమానికి వచ్చారు. జరిగిందంతా తెలిస్తే తన మామగారు శపిస్తాడని భయపడి మెల్లగా జరిగిందంతా చెప్పి తనను క్షమించమని వేడుకొని తన తపోశక్తితో కదలి భస్మం నుండి ఒక చెట్టును సృష్టిస్తాడు. అదే కదలి వృక్షం అంటే అరటి చెట్టు. దుర్వాస మహర్షి మామగారితో మీ కుమార్తె అయిన కదలి అందరికీ ఇష్టురాలై కదలీ ఫలం రూపంతో అందరి శుభకార్యాల్లో అలాగే భగవంతుని నివేదనలో అంతేకాక మానవులు చేసే అన్ని వ్రతాలలో పూజలలో ప్రముఖ స్థానాన్ని పొంది అందరి చేత గౌరవింపబడుతుందని వరమిస్తాడు. ఆనాటి నుండి ఎటువంటి పూజలైనా వ్రతాలైనా తాంబూలాల్లో కూడా కదలీ ఫలాన్ని నివేదించడం ఆనవాయితీగా మారింది.